మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి హరీష్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాలో కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు కాంగ్రెస్ నాయకులు. మిగులు బడ్జెట్గా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకు రాష్ట్రంగా మార్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతలపై వాడిన భాష గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. హరీష్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు బీర్లా ఐలయ్య. రెడ్డి గారు మాట్లాడింది ఏదైతే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఫ్యామిలీకి సంబంధించిన మనుషుల మీద, భార్య పిల్లల మీద, తల్లుల మీద మాట్లాడుతుంటే ఇది తగదు, ఈ రకంగా మళ్ళొక్కసారి పెడితే చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తే అది మీకు భూత పురాణంలో కనిపించిందా హరీష్ రావు గారు? తిట్ల పురాణంకి అంబాసిడర్ మీ మామ. తెలంగాణ యాస భాష వంట పట్టించుకొని తెలంగాణలో తెలుగుని భాష తీసుకొచ్చి తెలుగుని పదాలను కూడా జోడించి ఇష్టానుసారంగా నీ మామ మాట్లాడితేనేమో నీకు మంచిగా అనిపించింది. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడితే హెచ్చరిస్తే నీకెక్కడ నొప్పి కలుగుతుందని మాట్లాడుతున్నా. మీ ఫ్యామిలీలో మీ భార్యను కానీ, మీ పిల్లలు కానీ, మీ అక్కను కానీ, మీ చెల్లెని కానీ, మీ తల్లిని కానీ మాట్లాడితే నువ్వు సహిస్తావా? నువ్వు ఊరుకుంటావా? ఒక బాధ్యత గల రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మళ్ళొక్కసారి తోలు తీస్తాం. జాగ్రత్త హరీష్ రావు.